హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి అయోధ్యలో అయితే ఉన్నాము. ఈ అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, మనకు ఇవన్నీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి ఇలా చేరుకోవచ్చు, చేరుకున్నాక మనకు స్టే చేయడానికి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తక్కువ బడ్జెట్లో చేరుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైను. మనకు ట్రైన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఫ్రైడే అయితే అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు మార్నింగ్ వచ్చేసి 11:40కి ఇలా బయలుదేరుతుంది. నెక్స్ట్ డే 4 o'clock వరకు మీకు వచ్చేసి అయోధ్యలో అయితే దించేస్తుంది. ఈ ట్రైన్ వీక్లీ ఉంది కాబట్టి ఇబ్బంది కాబట్టి మీకు వచ్చేసి మళ్ళీ ట్యూస్డే కానీ థర్స్డే కానీ 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి డైరెక్ట్ మీకు ఏంటంటే అయోధ్య వరకు అయితే ఉన్నాయి. గోండా అని ఉంటుంది, లక్నో దాటినాక అక్కడి వరకు అయితే ఉన్నాయి ట్రైన్లు. అక్కడి నుంచి మీకు ఏంటంటే జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలోనే మీకు అయోధ్య అయితే ఉంటుంది. అక్కడి నుంచి సిటీ బస్సెస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఈ విధంగా మీరు వచ్చేసి అయోధ్య అయితే రీచ్ కండి. లక్నో నుంచి ఒకవేళ మీరు వచ్చిర్రనుకో, లక్నో నుంచి 255 రూపీస్ ఉంటుంది, 3 hours జర్నీ. అక్కడ దిగినాక బస్కి వస్తే మాత్రం. లేరు మీరు వచ్చేసి వారణాసి నుంచి వస్తున్నారనుకో, 7 hours జర్నీ ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ టికెట్ ప్రైస్ వచ్చేసి 375 రూపీస్ ఉంటుంది వారణాసి నుంచి అయోధ్యకు. ఒకవేళ వారణాసి నుంచి అయోధ్యకు వచ్చేసి వందే భారత్లో వచ్చిరనుకో, మార్నింగ్ వచ్చేసి మీకు 9-10కు 2 ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ ఎక్కిరనుకో, ఇక్కడ డైరెక్ట్ దించేస్తుంది జస్ట్ 2 hours-లోనే. టికెట్ ప్రైస్ వచ్చేసి 900 to 1000 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ట్రైన్లు ఎక్కడ దొరకలేదు అనుకో, ఢిల్లీకి చేరుకోండి. ఎందుకంటే ఢిల్లీకి వచ్చేసి ప్రతిరోజు 6 ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడికి చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్లో అయోధ్య వరకు అయితే చేరుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. ఇక ప్రస్తుతానికి మనం ఏంటంటే వచ్చేసి చూడండి, బస్సులో వచ్చినాం. ఇగో బస్సులో వస్తే ఈ బైపాస్ మీద దించేస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకు 4 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి అయోధ్య ధామ్ అయితే ఉంటుంది. ఇగో ఈ షేర్ ఆటోలో ఎక్కిన ఇక్కడ నుంచి మనకు ఆ టెంపుల్ వరకు జస్ట్ ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు రామాయణంకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉంటాయి. మనం వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్ దగ్గర దిగినాం. అక్కడి నుంచి మనం అయితే వచ్చినాం. ఇక ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నా. ఈ టిఫిన్ వచ్చేసి మనకు 70 రూపీస్ అయితే పడ్డది. ఇక ఇక్కడ రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. చౌక్ దగ్గర తీసుకోండి. నేను వచ్చేసి టెంపుల్ దగ్గర తీసుకున్న, లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి సరయూ ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దాం. మనం ఆ చౌక్ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. 1 కిలోమీటర్ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం మనమైతే. ఇక ఇక్కడికి రాగానే బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ పైన చూస్తే నది వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. వ్యూ చూస్తారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. సరయూ నది అయితే చూడండి ఎట్లా ప్రవేశిస్తుందో. మన బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా వాటర్ వస్తుంది. వచ్చిన భక్తులు చూడండి, ఇక్కడ అందరు స్నానం అయితే చేస్తుర్రు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది ఘాట్. అయితే న్యూగా ఏర్పాటు చేసిరు అన్నట్టు ఈ ఘాటు. ఇలా వచ్చినాక చూడండి, మధ్యలో నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ నది మనకు హిమాలయాలలో ఉద్భవించి తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్తూ మనకేందంటే గంగా నదిలో కలవడం అయితే జరుగుతుంది. ఈ నది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు మనం వచ్చేసి నాగేశ్వరనాథ్ మందిర్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ పక్క పంటే ఉంది. ఒకసారి టెంపుల్ని అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చినాం. రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే మనం లతా మంగేష్కర్ చౌక్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడైతే గంట ఉంది, గంట కొట్టేసి లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇక లోపలికి రాగానే చూడండి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక మెయిన్ టెంపుల్ ఇక్కడ కనబడుతుంది చూడండి, నాగేశ్వరనాథ్ టెంపుల్. అత్యంత పురాతనమైన ఆలయం అన్నట్టు అయోధ్యలోనే. ఇవి ఇక్కడ కొందరు దేవతామూర్తులు అయితే ఉన్నారు. ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇక మెయిన్ ఆలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ ఆలయం చుట్టూ మనకు చిన్న చిన్న ఆలయాలు వచ్చేసి 2-3 అయితే ఉంటాయి. ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు శ్రీరాముడు కుమారుడైన కుశుడు అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఈ పక్కన గల్లీ నుంచి మనం వెళ్తే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మరొక 2 ఆలయాలు అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆలయం ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇలా బయటకు వస్తే రైట్ సైడ్ వచ్చేసి మీకు మరొక ఆలయం కూడా ఉంది చూడండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్ అయితే వెళ్ళిపోతున్నాం, చౌరస్తాకు. ఎందుకంటే అక్కడ వచ్చేసి వీణా ఉంటుందట, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇదంతా మనకు వచ్చేసి సరయూ నది. ఆల్మోస్ట్ మనకేందంటే అటు సైడ్ ఎండిపోయింది. ఇదంతా న్యూగా ఏర్పాటు చేసిరట, ఒకప్పుడు లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ అయితే స్నానాలు చేయడం కష్టం, ఇక్కడ స్నానాలు చేయడం అవన్నీ ఈజీ. అక్కడ ఒక టెంపుల్లో చూడండి, ఏం టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నాయి కూడా అంతా న్యూ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కడుతురు. లతా మంగేష్కర్ చౌక్ అంటున్నాం కదా, అటు సైడ్ అయితే ఉంది. ఇట్లా స్ట్రేట్ వెళ్ళి అక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి అయితే వెళ్దాం. మెయిన్ రోడ్ వరకు అయితే రీచ్ అయిపోయాను చూడండి. ఆ మెయిన్ రోడ్ నుంచి
రైట్ తీసుకుంటే టెంపుల్ అనుకుంటా, లెఫ్ట్ తీసుకుంటే మనకు చౌక్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తుంది మనకు. దానికైతే మనం ఈ లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి వీణా స్టాచ్యూ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫోటోలు దిగాలంటే ఇక్కడ దిగొచ్చు. ఇక్కడ ఏంటంటే మంచిగా ఫోటోలు దిగడానికి ఏర్పాటు చేసిర్రు. ఇక్కడికి వెహికల్స్ కూడా రాకుండా పెట్టిర్రు మంచిగా ఫొటోస్ కోసం. బాగుంది ప్లేస్ అయితే, మెయిన్ ఏరియా అన్నట్టు ఇది. ఇలా కార్నర్కి వెళ్తే మీకు అటు సైడ్ చూడండి హనుమాన్ టెంపుల్ అయితే కనబడుతుంది. అక్కడి నుంచి బ్యాక్ వస్తే ఇలా ధనస్సు సింబల్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది మధ్యలో. ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు. ముందుకు వస్తే ఇలా చక్రం లాగా ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా ఫోటోలు అయితే దిగొచ్చు. అలానే ముందుకు వచ్చినాం అనుకో, ఒకసారి ఇక్కడ చూడండి ఈ కమాన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్లో నడుచుకుంటూ వెళ్ళామనుకో టెంపుల్ అయితే వచ్చేస్తుంది. లేదు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, మీరు ఇలా కంఫర్ట్ ఉంటే అలా అయితే టెంపుల్ దగ్గరికి చేరుకోండి. ఇక ఇలానే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక్కొక్క టెంపుల్ వస్తూ ఉంటుంది. రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యాక్చువల్గా వచ్చేసి నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్లో. అటు సైడ్ వచ్చేసి నది మనం చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక బస్ స్టాపు ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనకేంటంటే రాముల అవతారంలోనే కనబడతాయి ప్రతి ఒక్కటి ఇక్కడ డిజైన్లు. ఇక మనం నడుచుకుంటూ హనుమాన్ గారి దగ్గరికి వచ్చేసినాం. అంటే హనుమాన్ టెంపుల్ అన్నట్టు చూడండి. ఫస్ట్ ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటారు చాలామంది. నేను ఏంటంటే ఫస్ట్ అయోధ్య రాముని అయితే దర్శనం చేసుకున్నాక తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుంటా. మనమైతే ఆల్మోస్ట్ అయోధ్య టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం చూడండి. ఇక ఇక్కడ స్ట్రేట్ కనబడుతుందా, అక్కడ రైట్ సైడ్ అక్కడ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి రామ మందిరం దగ్గర అయితే ఉన్నాం చూడండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉన్నది. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళాక మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ ముందు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. సుమారు ఏంటంటే మనకు 3 ఎకరాల విస్తీర్ణంలో అయితే టెంపుల్ ఉంటుంది. మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి లోపలి వరకు వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ అంతా చెకింగ్ చేసుకొని వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ వచ్చేసి మన ఫోన్లు కానీ బ్యాగులు కానీ చెప్పలు కానీ పెట్టి వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి అంత వెయిటింగ్ రూము. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఒకవేళ వీల్ చైర్ కావాలనుకుంటే ఎవరైనా నడవలేని వాళ్ళకు వీల్ చైర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, తీసుకొని లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఈ ఆలయ విశేషాలకు వస్తే ఏంటంటే రాముడు ఏంటంటే చిన్నతనంలో మొత్తం ఇక్కడనే తిరిగిండు అన్నట్టు. రాముడు తిరిగిన ప్రదేశమే ఈ అయోధ్య క్షేత్రం. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఈ విధంగా కనబడుతున్నారు చూడండి. ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసేయండి. ఇలా బయటకు వచ్చినాక ఒకసారి ఇటు చూడండి, ఇలా రైట్ సైడ్ మనం ఇలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళానుకో ఈ రైట్ సైడ్లో వచ్చేసి మీకు కోనేరుకు దారి ఉంటుంది. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి చూడండి. అక్కడ ఇగో ఇలా కొంచెం దూరం రాగానే ఇక్కడ కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరుని మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది కోనేరు అయితే. ఒకసారి ఇలా పైనుంచి కూడా చూడండి, ఇగో ఈ విధంగా ఉంటుంది కోనేరు. ఇక ఇక్కడ నుంచి అలానే నడుచుకుంటూ వచ్చినాం అనుకో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రాసి చూడండి హనుమాన్ టెంపుల్కు దారి అని. ఇక ఇక్కడ నుంచి ఇలా లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మనం మార్నింగ్ టైంలోనే వెళ్తున్నాం కాబట్టి చాలా రష్ తక్కువ ఉంది చూడండి. అక్కడ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఆంజనేయ స్వామికి ప్రసాదంగా స్వీట్లు అయితే తీసుకొని వెళ్తుర్రు. ఇక ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చూడండి. మొత్తం ఏంటంటే 76 మెట్లు ఎక్కి మనం పైన ఆలయం దగ్గరికి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. అయోధ్యలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక పైకి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక ఇక్కడ చూడండి మనకు స్వామివారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు ఏంటంటే మనకు తన తల్లి ఒడిలో బాలరూపంలోనే ఇక్కడ మనకు వచ్చేసి హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక రైట్ సైడ్ వచ్చేసి సీతాదేవి రాములవారి యొక్క ఆలయం ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఇక అక్కడి నుంచి ఇలా బయటకు అయితే వచ్చేస్తున్నాం చూడండి. బయటకు వస్తూ ఉంటే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయింది, నేను ఇక్కడ నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నా. ఇలా బయటకు వస్తూ ఉంటే చూడండి స్ట్రేట్లో ఒక కోట అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు రాజ్ద్వార్ మందిరం అయితే ఉంటుంది. ఈ మందిరం దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం. ఆ మందిరం వచ్చేసి జస్ట్ అన్ని పక్కనే అన్నట్టు 200-300 మీటర్స్ దూరంలోనే ఉంటున్నాయి. ఇలా నడుచుకుంటూ కొంత దూరం రాగానే రైట్ సైడ్ చూడండి ఇక్కడ ఒక చక్రం ఉంది, మధ్యలో వచ్చేసి నామం ఉంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ పైకి రాగానే ఇక్కడ చూడండి మనకు ఆంజనేయ స్వామి యొక్క గద కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. పూర్వం ఏంటంటే శ్రీరాముని యొక్క వంశస్థులు ఇక్కడ పరిపాలించారట. ఈ కోటకి ఎంట్రన్స్ ఇక్కడనే ఉండేదట. ఆ ప్లేస్లోనే ఇక్కడ మందిరాన్ని అయితే కట్టారు, అందుకే ఆ పేరు అయితే వచ్చింది. అక్కడి నుంచి ఇలా కిందికి వస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసిన ఈ చక్రం అయితే కనబడ్డది. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తున్నా. జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే మీకు ఇక్కడ చూడండి దశరథ్ మహల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం దశరథ్ మహల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం చూడండి. ఇప్పుడే మనం లోపలికి వెళ్తున్నాం. ఈ దశరథ్ మహల్ ఏంటంటే రాముని యొక్క తండ్రి గారు అన్నట్టు దశరథుడు. అతను పరిపాలించినప్పుడు ఈ ప్రాంతంలోనే ఉండేవాడట. అతని యొక్క నివాస గృహమే ఈ దశరథ్ మహల్. ఒకసారి ఇక్కడ చూడండి. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా లోపలికి వచ్చేసినాం చూడండి. మొత్తం త్రేతాయుగం నాటి కాలం నాటి ఇదంతా అన్నట్టు మహలు.
ఇక ఇక్కడనే మనకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ వాళ్ళు ఆడుకున్నారన్నట్టు ఈ ప్లేస్లోనే. చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా రైట్ సైడ్కు మీకు కనక్ భవన్ గారి దారి ఉంటుంది చూడండి రాసింది. ఇక ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటా మనం ముందుకు వెళ్తుందంటే కనక్ భవన్ వస్తుంది. మార్నింగ్ టైం కాబట్టి అన్నీ ఓపెన్ అయితే చేయలేదు. భవన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం వచ్చేసి కనక్ భవన్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. కనక్ భవన్ యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ కనక్ భవన్ స్పెషల్ ఏంటంటే రాముడు సీతాదేవి వివాహం జరిగిన వెంటనే కైకేయి వచ్చేసి ఈ భవనాన్ని సీతమ్మ వారికి గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగిందట. అంటే రాముడు సీతాదేవి వచ్చేసి ఇక్కడనే నివసించారు ఆ టైంలో. తర్వాత ఈ ఆలయం ధ్వంసమైనప్పటికీ స్వయంభుగా త్రేతాయుగంలో వచ్చేసి విష్ణుమూర్తి అయితే నిర్మించిందట. మధ్యయుగంలో వచ్చేసి విక్రమాదిత్యుడు, లాస్ట్లో వచ్చేసి ఒక రాణిగారు అయితే నిర్మించారట. ఆ మహలే ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం చూసిన దశరథ మహల్, కనక్ మహల్ ఏంటంటే 8 తర్వాత తీస్తారు, మార్నింగ్ అయితే తీయరు. చూసుకోండి ఒకసారి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మధ్యలో మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మనకు శ్రీరామ్ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ భజనలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆశ్రమం నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఓల్డ్ కాలం నాటి ఒక ప్యాలెస్ అయితే కనబడుతుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ప్యాలెస్ అయితే. ఇప్పుడు మనం కనక్ భవన్ నుంచి సరియు ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకు ఈ రోడ్ కూడా చాలా బాగుంది. అన్ని సత్రాలు అవి ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి, ఓల్డ్ దేవుడు టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే. అన్ని టెంపుల్ అయితే కనబడుతున్నాయి ఆడాడ. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వచ్చేసి సరియు ఘాట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మరొక టెంపుల్ అయితే ఉంది. కింద కనబడుతుంది చూడండి. నాకు తెలిసి అదే సరియు ఘాట్ అనుకుంటా. ఇక్కడ రాగానే ఒక చెట్టు అయితే కనబడుతుంది. వాటర్ లేవు కదా, మామూలుగా ఉన్నది ఘాట్ అయితే. వాటర్ ఉంటే సూపర్ ఉండు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సరియు ఘాట్ దగ్గరనే ఉన్నాం. బట్ ఏంటంటే వాటర్ అయితే ఏం లేవు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. వాటర్ ఉంటే బాగుండు. ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే రాముడు బాల్యం మొత్తం ఈ ప్రదేశంలోనే గడిపింది కదా. గడిపినప్పుడు ఏంటంటే ఈ నదిలోనే స్నానం అయితే ఆచరించేవాడట. అందుకే ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా భక్తులు అయితే కొలుస్తారు. ఇప్పుడు ఏంటంటే నీటి ప్రవాహం చాలా తక్కువ అయితే మనకు కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే చూడండి, రైట్ సైడ్ వచ్చేసి ఏదో ప్యాలెస్ లా ఉంది. చూడడానికి మాత్రం బాగుంది. మనకి అయోధ్యలో ఏంటంటే మీకు ఎక్కడ చూసినా కోతులు కనబడతాయి. మామూలుగా ఉండవు కోతులు అంటే, అన్నీ అవి అడుగడుగున కోతులే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే, మనం ఫోన్లు ఇట్లుంటే ఎత్తుకొని ఉరుకుతాయి. బ్యాగులు కూడా అంతే, చూసుకోవాలి. అక్కడి నుంచి ఇక ముందుకు వచ్చిన సరియు ఘాట్ నుంచి అయితే యాక్చువల్గా ఏంటంటే 2 నదులు కలుస్తున్నట్టున్నాయి కదా. అక్కడ చూడండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ మధ్యలోకి వస్తున్నాయి. నాకు తెలిసి అక్కడ వాటర్ ఉన్నాయి కొన్ని. మామూలుగా ఏంటంటే వర్షాకాలంలో ఈ ప్లేస్లో వాటర్ అనేది చాలా హెవీగా ఉంటాయి. ఈ టైంలో అందుకే తక్కువ ఉన్నాయి. ఇక అలానే మనం చూసుకుంటూ బోటింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా పోతున్నాయి చూడండి. ఇక్కడ చాలామంది పర్యాటకులు అయితే వస్తారట. ప్రస్తుతానికి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో నాకు ఒక టెంపుల్ అయితే కనబడ్డది. ఈ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకోండి. ఘాట్ వచ్చేసి కొంచెం చూడనీకి బాగుంది. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి. ఆ రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ముందుకు వచ్చినాక ఇక్కడ కూడా టెంపుల్ ఉంది. ఈ ఘాట్లో వచ్చేసి చిన్న టెంపుల్ వచ్చేసి చాలా ఉన్నాయి. బోట్లు అయితే మస్తు ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇగో సరియు నది మొత్తం ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు నీటి ప్రవాహం చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ బోటింగ్ చేయాలంటే బోటింగ్ చేయొచ్చు. మంచి అనుభూతి అయితే మీకు కలుగుతుంది. ఇక ఈ బోటింగ్తోని మనం చూడవలసిన ప్రదేశాలు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక ఇక్కడ నుంచి నేనున్న రూమ్ని అయితే చూపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ టెంపుల్కి రండి. టెంపుల్కి ఆపోజిట్ స్ట్రీట్లోని ఇలా వచ్చేసేయండి. ఇలా కార్నర్కి వచ్చినాక రైట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మొత్తం మీకు ఇన్లే కనబడతాయి. ఒకసారి చూడండి, రాశి కూడా ఉన్నాయి అన్నీ. ఇగో నేను వచ్చేసి ఈ రైట్ సైడ్ దాంట్లో ఉన్నా. లోపలికి వెళ్దాం. నేనున్న రూమ్ని అయితే చూపిస్తా. ఇక్కడ రూమ్స్ వచ్చేసి మనకు టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావద్దు. నేను చాలా కన్ఫ్యూజ్ అయితే అయినా వచ్చినాక, అందుకే మీకు అయితే చెప్తున్నా. టెంపుల్ ఏంటో మెయిన్ ఎంట్రన్స్ దానికి ఆపోజిట్ గల్లీలోకి వచ్చేసేయండి. మొత్తం రూమ్సే ఉంటాయి. ఒకసారి నేను ఉన్న రూమ్ కూడా చూస్తా. ఇది 600 రూపీస్ అయితే పడ్డది. నాట్ వర్త్. కానీ నైట్ వచ్చేసిన టైర్డ్ అయిపోయినా ఎత్తుకనీకి వీలు లేకుండా ఏదో ఒకటి అయితే తీసేసుకున్నా. ఒకసారి అయితే రూమ్ చూడండి. ఇగో ఈ విధంగా ఉంది. లెఫ్ట్ సైడ్ చిన్నగా ఏదో ఇచ్చిర్రు. బెడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. కబోర్డ్లు ఇచ్చిర్రు. మనకు మామూలుగా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. ఎవ్రీడే మీకు వచ్చేసి చెక్అవుట్ 12కు అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి అయోధ్య యొక్క ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.